ఇప్పటివరకు ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్తో ఉన్న బాహుబలి 2ని బ్రేక్ చేసి టాప్ 2లోకి అయితే పుష్ప 2 వచ్చేసింది. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా భారీగా అయితే కలెక్షన్స్ కొల్లగొట్టింది. అండ్ అందరి అంచనాలను దాటిపోయి ఈ చిత్రం అయితే రికార్డు స్థాయిలో వసూలుని అయితే సాధించింది. సో 350 crores బడ్జెట్ అండ్ 640 crores థియరిటికల్ బిజినెస్తో ఈ మూవీ అయితే స్టార్ట్ అయింది. సో ఇండియాలోనే హయ్యెస్ట్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద సంచలనం కింద ఆ టైంలో వచ్చింది. ఎందుకంటే 1000 crores బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అసలు 1000 crores రీచ్ అవ్వడానికి చాలా మూవీస్ ట్రై చేస్తుంటే వీళ్ళు టార్గెట్ 1000 crores పెట్టుకొని స్టార్ట్ అవుతున్నారు అని చెప్పి అందరూ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకున్నారు. అండ్ చూస్తూనే బాక్స్ ఆఫీస్ని అయితే కుల్లగొట్టింది ఈ మూవీ. దీంతో ఈ మూవీ ఫైనల్ రన్ ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పి అందరూ చాలా ఆసక్తిగా చూశారు. సో ఫస్ట్ రోజే 275 crores గ్రాస్ వస్తే బాహుబలి 2 ఫస్ట్ రోజు కలెక్షన్స్ రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేసి కొత్త సంచలనం అయితే క్రియేట్ చేసింది. అండ్ అదే కాకుండా ఫస్ట్ 6 daysలోనే 1000 crores గ్రాస్ అయితే రాబట్టింది. సో వరల్డ్ వైడ్గా 6 daysలో 1000 crores గ్రాస్, 1000 crores టార్గెట్ అయితే దిగింది కదా. సో అది 6 daysలోనే కొట్టేసింది. దాని తర్వాత కూడా మూవీ కలెక్షన్స్ అయితే చాలా స్టడీగా వెళ్ళాయి. అండ్ లాంగ్ రన్లో ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా 1831 crores గ్రాస్ అయితే రాబట్టింది. సో ఇప్పటివరకు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ బాహుబలి 2 ఉండేది. సో దాన్ని బ్రేక్ చేసి పుష్ప 2 అయితే టాప్ 2లోకి వచ్చేసింది. అండ్ ఫస్ట్ ప్లేస్లో అయితే దంగల్ ఉంది. బట్ డొమెస్టిక్ పరంగా చూసుకుంటే మాత్రం పుష్ప 2 ఇప్పటివరకు హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా మారింది. ఎందుకంటే ఈ సినిమా హిందీలో 1000 crores వరకు రాబట్టి అండ్ 800 crores ఓన్లీ నార్త్ ఇండియాలోనే వచ్చాయి. సో ఇప్పటికీ పుష్ప 2 రికార్డులని ఎవ్వరూ బ్రేక్ చేసే ఛాన్స్ లేదు అని చెప్పి అయితే చెప్తున్నారు దరిదాపుల్లో. అండ్ ఓవరాల్గా కలెక్షన్స్ అందుకున్న చిత్రాలు చూస్తే మనకి దంగలేమో 24 crores వచ్చింది, పుష్ప 2 1831 స్టిల్ రన్నింగ్, అండ్ బాహుబలి 1810 crores. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక హ్యూజ్ వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. సో 1810 తర్వాత మళ్ళీ RRR మూవీ 1387 crores ఉంది. సో ఈ మధ్యలో ఒక 400+ crores అయితే గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్ వల్ల మనకి బాహుబలి పుష్ప 2 అనేవి చాలా అందనంత ఎత్తులో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఈ మూవీ అయితే వైల్డ్ ఫైర్లాగా వెళ్ళిందని చెప్పాలి. సో ఎంత సాధించాలో అంతకన్నా ఎక్కువే సాధించిందని చెప్పాలి మనం. ఎందుకంటే హిందీలో నెంబర్ 1 మూవీగా అవ్వడమే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా అయితే ఇది నిలిచింది పుష్ప 2. అండ్ ఇప్పుడు ఈ మూవీ ముందున్న టార్గెట్ అయితే ఒకటే, ఇండియాలో వసూళ్ళ పరంగా నెంబర్ 1 మూవీ పుష్ప 2. బట్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే చైనాలో వచ్చిన కలెక్షన్స్ వల్ల ప్రజెంట్ అయితే మనకి దంగల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దంగల్కి చైనాలో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, చాలా హెవీగా అయితే వసూలు వచ్చాయి చైనా నుంచి. సో అందుకే వరల్డ్ వైడ్గా అయితే దంగల్ నెంబర్ 1 అయిపోయింది ఇండియన్ మూవీలో. అండ్ ఇప్పుడు పుష్ప 2 టార్గెట్ అయితే ఇదే, ఎందుకంటే ఈ సినిమా ఇంకా చైనాలో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా చైనా బాక్స్ ఆఫీస్లోకి వస్తే ఖచ్చితంగా కూడా దంగల్ని క్రాస్ చేస్తుందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చైనాలో ఆల్రెడీ ఎర్రచందనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ ఎర్రచందనంతో వాళ్ళకి చాలా కనెక్షన్ అయితే ఉంది. అండ్ పుష్ప 2 చైనాలో పెద్ద హిట్ అవుతుందని చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. అండ్ వీళ్ళ నమ్మకానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈ మధ్య చైనాలో ఇండియన్ మూవీస్ అన్నీ కూడా చాలా బాగా ఆడుతున్నాయి. అండ్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అయితే మహారాజా మూవీ చాలా పెద్ద హిట్ అయింది, విజయ్ సేతుపతి గారు హీరోగా వచ్చింది కదా. ఆ మూవీని చూసి చైనీస్ అయితే చాలా హెవీగా అయితే దాన్ని చూస్తున్నారు. అండ్ ఇదే ఊపులో పుష్ప 2 కూడా చైనాలో రిలీజ్ అయితే వరల్డ్ వైడ్గా గ్రాస్లో నెంబర్ 1 మూవీగా నిలవడం పెద్ద ప్రాబ్లం అయితే కాదంటున్నారు. అండ్ చైనా రిలీజ్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఇండియన్ మూవీస్ని చైనాలో ఒక కోటా పద్ధతిలో అయితే రిలీజ్ చేస్తారంట. సో దానివల్ల మనకి పుష్ప 2 వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత చైనాలో కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా 2000 crores క్రాస్ చేసేస్తుందని అనిపిస్తుంది పుష్ప 2. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే ఒకవైపు ఇలా బాహుబలి 2ని క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు పుష్ప 2 నుంచి వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒక 20 minutes ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉన్నారు కదా. ఆ ఎక్స్ట్రా యాడ్ చేసిన రిలీజ్ అయితే 11th నుంచి మనకి వెర్షన్ అయితే థియేటర్లో అవైలబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో January 11th నుంచి ఎక్స్ట్రాగా ఇంకో 20 minutes యాడ్ చేసిన మూవీ అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికీ మనకి ఆల్రెడీ
3 hours 20 minutes అయితే ఉంది. సో ఇంకొక 20 minutes యాడ్ చేసి ప్రెజెంట్ అయితే 3 hours 40 minutes దాటైతే ఉంటుంది. సో ఇంటర్వెల్తో కలిపి దాదాపుగా 4 గంటల సినిమా ఉంటుంది. సో పుష్ప ప్రపంచంలో 4 hours పాటు మనం ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఈ మూవీ అయితే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది కదా, దాన్ని ఇంకా పెంచుతూ 2000 crores టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. సో చైనా మార్కెట్కి ముందే వీలైనంత ఎక్కువగా మార్కెట్ని గ్యాదర్ చేసుకోవడానికి చూస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పటికైతే 1831. సో త్వరలో ఇంకెంత వెళ్తుందో చూద్దాం. సో మీరైతే కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు.